ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర 1.5 monthలో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పింది అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, శని వక్రదృష్టి ప్రభావం అంటున్నారు. అసలు ఏంటి శని వక్రదృష్టి? మరి ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉంటుందంటారు? మిథున రాశి వాళ్ళ పరిస్థితి చూద్దాం. మరి ఇంపాక్ట్ అనేది ఈ రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీళ్ళు? తప్పకుండా మిథున రాశి వారందరికీ కూడా ముందుగా గణపతి యొక్క శుభ ఆశీస్సులు. ఎందుకు అంటే మిథున రాశికి అధిపతి బుధుడు. మరిట్టి బుధుడు అంటే మనకు బుధవారం గణపతి దేవాలయానికి వెళతాం కనుక, బుధుడు అంటే ఎంతో బుద్ధివంతుడు, బుద్ధి కారకుడు. అంతటి బుద్ధితో వీరు నడుచుకోవడం ద్వారా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి వీరికి అత్యంత వైభవాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. శని వక్ర దృష్టి ఒక 5 రాశులకు మాత్రమే డేంజర్ బెల్స్ ఇస్తే, మిగిలిన 7 రాశులకు అత్యంత శుభాలను తెచ్చిపెడుతుంది ఖచ్చితంగా. అయితే మనకు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా శని వక్ర దృష్టి వల్ల శనేశ్వరునికి డబల్ ఇంపాక్ట్ ఉంటుంది, డబల్ బలం ఉంటుంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే, ఉదాహరణకు ఇప్పుడు మన అదేదో సినిమా ఉంటుంది కదా విక్రమ్ది, వారు ఇంజెక్షన్ ఏదో తీసుకుంటే అధికంగా పవర్ పెరుగుతుంది, వాడు ఒక్క గుద్దుగానే అక్కడికే ఎగిరిపోయి పడతాడు. అంటే అంతటి పవరు ఈ శని వక్ర దృష్టి వల్ల ఉన్న భావం వెనక సైడును, ఉన్న భావం నుండి ముందు సైడును ఆ విధంగా ప్రేరేపిస్తుంది. సో అలా మరి మిథునం వారికి 11వ భావము, 9వ భావము. 11వ భావం అంటే అత్యంత లాభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి. ఇక ఇన్ని రోజులు పడ్డటువంటి బాధకు మీకు విముక్తి కలగబోతున్నది. ఈ మిథునం వారు కూడా చాలా మంది వచ్చారు. గురుగారు ఎక్కడ చూసినా మిథున రాశి వారికి ఇట్నే అడిగింది నన్ను ఒక ఆయన తెచ్చుకున్నాను. గురుగారు ఎక్కడ ఇంకా సీరియస్గా, గురుగారు నాది మిథున రాశి, అందరూ బాగుందని చెప్పారు, మీరు కూడా బాగుందని చెప్పారు కదా అన్నాడు. చూపెట్టండి అని చెప్పారు. మీరు కాదు మరి అందరు చెప్పిర్రా అన్నాడు. నిజంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే అత్యంత డేంజర్ జోన్లో ఉన్నది మిథునమే. ఈ గడిచిన 3-4 నెలలలో కంటికి సంబంధించిన సమస్యలు, మజిల్స్ రిలేటెడ్, జాయింట్ పెయిన్స్, పురుషులకు ఈ యొక్క పర్సనల్ పార్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, 1-2 అని కాదు, స్త్రీలకు కూడా ఆల్సో గైనిక్ కానీ
ఆ, గొంతు సంబంధిత, చెవికి సంబంధిత కానీ ఇలా ఎవరికైనా ఉండేటువంటి అవకాశాలు చాలా ఉన్నవి. సో దగ్గర వ్యక్తులు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. చాలా దగ్గర వ్యక్తులు దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఆల్రెడీ జరిగిపోయింది. వీరికి 2020 ఆగస్టు నుండి బాగా లేదు. మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. 21, 22, 23, 24 ఇక్కడ వరకు బాగాలేదు. 2025లో వెయిట్ కూడా పెరిగి ఉంటారు వీరు, ఐ థింక్. అదేవిధంగా కొంత కోపం మూలకంగా మంచి మంచి అవకాశాలు కూడా మిస్ చేసుకున్నటువంటి వారు ఈ మిథున రాశి వారు. కొంచెం తొందర ఎక్కువ. వీరి మాట చిటిక వేస్తే పని కావాలి అనేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఒక మాట పడలేరు. దగ్గర వ్యక్తులు కనుక ఎవరైనా ఒక మాట అంటే కుమిలి కుమిలి బాధపడేటువంటి వారు మిథునం వారు. చాలా అంటే చాలా మంచివారు. మరి అలాంటి మీకు ఎన్నో మాటలు పడే పరిస్థితి వచ్చింది. డబ్బులకు సంబంధించిన ఇబ్బందులు అంతా ఇంత కాదు. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇల్లు కడతా అని చెప్పి కట్టి ఆగిపోయిన దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా పెద్ద మొత్తంలో ఎవరికో డబ్బులు ఇచ్చి లాస్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నవి. పెద్ద మొత్తంలో కష్టపడిందంతా దేవుని కోసమా, ఇన్నేళ్ళు కష్టపడిందంతా దేవుని కోసం కష్టపడ్డట్టే అయిపోయింది అన్నట్టు అయిపోయింది మీ పరిస్థితి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. 2020 ముందు మీ జీవితం వేరు, ఈ 2020-21 తర్వాత మీ జీవితం వేరు. ఎస్ఆర్నో కామెంట్ చేయండి ఖచ్చితంగా. వీరే అని కాదు, ప్రపంచం మొత్తం స్తంభించిపోవడానికి 2021-22 నుంచి ప్రతి ఒక్కరికి ఎవరికి ఇవ్వాలి. మిథునం వారికి ఈ శని వక్ర దృష్టి మీకు ఒక యోగాన్ని తెచ్చిపెట్టబోతున్నది. మీరు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వివాహంలో కానీ, ఆర్థికంగా కానీ మీ జీవితంలో ఒక స్పష్టత లేదా? స్పష్టత నేను ఇస్తా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీ క్వశ్చన్స్కు ఆన్సర్స్ నేను. సో తప్పకుండా మీరు ఇప్పుడుండే సిచ్యువేషన్ను మీరు వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి మిథున రాశి వారు. ఎవరో ఏదో చెప్పింది నమ్మకండి. ఎందుకంటే నేను లేనిది నేను చెప్పను. అది బాగా గమనించుకోండి. మీకు నాకు తెలుసు మీ జీవితంలో ఏం జరిగింది అనేటువంటి. సో మరి చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథునం వారికి వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు గోచరిస్తూ ఉన్నవి. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానము, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక గృహం మన ఒక జాగా తీసుకోవాలి, ఒక మన ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలి, కారు కొనుక్కోవాలి, 2 వీలర్ కొనుక్కోవాలి. ఈ కళ కలగానే మిగిలిపోతుందా? ఇప్పుడు నెరవేరేటువంటి సమయం అసలు మామూలుగా కాదు. నక్కతోకను దొక్కినటువంటి పరిస్థితి మీకు రాబోతున్నది. ఇది సత్యం సత్యం సత్యం. అయితే మీ వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ శుక్ర మహర్దశలో మీరుంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. శుక్ర మహర్దశ కానివ్వండి, అదేవిధంగా చంద్రునికి సంబంధించినటువంటి దశలు వచ్చినా, రాహుకేతువుకు సంబంధించినటువంటి దశలు వచ్చినా ఇబ్బందులు అయితే తప్పవు. అది మాత్రం గమనించుకోండి. మీరు ఏ దశలో ఉన్నారో తెలుసుకునే బాధ్యత మీది. సో ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ యొక్క మిథునం వారికి కొంత ఆనందకరమైనటువంటి సందర్భాలు, ధనానికి సంబంధించింది రావాల్సింది ఏమైనా ఉన్న రావడాలు, తలచిన పనులు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలం నుండి కుంటుపడుతున్నాయి ముందుకు సాగకుండా, అలా ముందుకు సాగే పరిస్థితులు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి సువర్ణ అవకాశాలు. అదేవిధంగా చూడండి, ఇప్పుడు ఆర్టీసీలో మన తెలంగాణ గవర్నమెంట్లో కొన్ని పోస్టులు ఓపెన్ చేశారు నిన్ననే. సో శని అంటేనే మనకు గవర్నమెంట్, ఇనుము రిలేటెడ్. సో శని వక్ర దృష్టి అసలు ఇది దగ్గర 2 నెలల క్రితమే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయడం ఏదో అయింది, కానీ అది ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసి నిన్న రిలీజ్ చేసి అట్లా ఉంటుంది కొన్ని పరిస్థితులు. అదేవిధంగా లాభించే చోటనే నష్టం వాటిల్లింది. ఇన్ని రోజులు కూడా లాభం కొట్టబోతున్నారు. సో మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలలు పీక్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క శని వక్ర దృష్టి ద్వారా. మరి మొట్టమొదలు మాత్రము మనకు దాన్ని ఏమంటారు, గులేరు అంటారు కదా, ఇలా లాగి అట్లా బాగా గుంజుతాడు. ఇప్పుడు మొదట్లో ఒకసారి వదిలితే స్వేచ్ఛగా మీకు తప్పకుండా ఫలితం అయితే
ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక శని వక్రదృష్టి అంటే మనకు ఒక సీఎం వెళ్తున్నాడు ఉదాహరణకు, ఆ రోడ్లు ఏ విధంగానైతే సవరిస్తారో, సో మనకు ఏ భావము, ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వీరికి మిథునం వారికి 11వ భావం 9వ భావం. 9వ భావం ఏమిటంటే కర్మ. సో దేవాలయాలకు ఖచ్చితంగా వెళ్ళాలి, దేవాలయాలకు వెళ్ళాలి, అర్చనలు చేసుకోవాలి, అభిషేకాలు చేసుకోవాలి, మీ స్తోమతకు తగ్గట్టుగా హోమాలు చేసుకోవాలి. మొన్న ఎవరు అంటున్నారు హోమం చేస్తే పని అవుతుందా, ఇది చేస్తే అగ్ని కార్యం అనేటువంటిది చేసిన తర్వాత పని కాలేదు అనేటువంటి సమాధానం ఎవ్వరికీ ఉండదు. తెలిసి తెలియక నాకు నేనే గొప్ప అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వారు చాలా మంది ఉన్నారు, వాళ్ళ వైపుగా ఆకర్షించుకునేటువంటి వారిని. కనుక ఇప్పుడు ఒకరికి ఒకటే విషయం తెలుసు, దాని గురించే మాట్లాడతారు. కనుక ఇట్స్ నాట్ కరెక్ట్. ఏది ఏమైనప్పటికీ కూడా 11వ భావము లాభస్థానం. లాభస్థానంలో ఇక మీకు తిరుగు లేదు అంతే. అయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే, నేను చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చేంజ్ చేస్తున్నా, నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత. ఎందుకంటే కలవక ముందు అనేసరికి గుంటూరు నుంచి, అనంతపూర్ నుంచి, చిత్తూరు నుంచి కార్లు వేసుకొని వచ్చేస్తున్నారు. పాపం అంత దూరం నుంచి అన్నన్ని గంటలు కూర్చొని ప్రయాణం చేసి అవసరం లేదు. మీరు ఫోన్లో మాట్లాడినా సరిపోతుంది. ఒకరోజు అటు ఇటుగా ఫోన్లో అయినా మాట్లాడతాను, ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే రోజుకు సుమారుగా 500 ఫోన్లలో 5 నెంబర్లలో ఇప్పుడు కొందరు అంటారు, గురుగారు అపాయింట్మెంట్ ఏంది మాకు చెప్పండి అంటే. ఇప్పుడు ఇంతమందితోని మాట్లాడితే ఏమిటి పరిస్థితి? కనుక ఏది ఏమైనా ఒక సిస్టమ్, దాని ద్వారా మీకు అద్భుతమైనటువంటి సమాధానం అమ్మవారు ఇస్తుంది. సో వన్స్ నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత మాత్రం మీ జీవితంలో ఇగో ఇంతనైనా మార్పు ఉంటుంది. 41 to 3 months అంతే. ఈ శని వక్ర దృష్టి టైంలో ఏ విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది అంటారు? శని వక్ర దృష్టి ఈ సమయంలో ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ, వీడు ఇట్లా అంటున్నాడట నీ విషయం నీ అని ఈ మోయడం, చెంచా ఇక్కడిదక్కడ అక్కడిది ఇక్కడ చెంచా కొట్టేటువంటి పనులు మానేయండి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ను గౌరవించే ప్రయత్నం చేయాలి. దీనికి తోడు ఇంట్లో నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటే వారి కాళ్ళను స్పృశించండి, నొక్కండి, దండం పెట్టుకోండి. అంతే. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.